బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సినీ నటి నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారుల ఆదేశాల మేరకు తన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నారని, వాటిని లెక్కల్లో చూపించలేదని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా మొత్తం 14 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సినీ సెలబ్రిటీలపై ఈడీ తమ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సినీ నటి నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారుల ఆదేశాల మేరకు తన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నారని, వాటిని లెక్కల్లో చూపించలేదని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా మొత్తం 14 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సినీ సెలబ్రిటీలపై ఈడీ తమ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రావణి, నిధి అగర్వాల్ పై ఏదైతే ఈడీ ఈ రోజు విచారణ చేపట్టనుందో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ విచారణకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే ప్రకాష్ రాజ్ కావచ్చు, రానా దగ్గుబాటి కావచ్చు, అలాగే విజయ్ దేవరకొండ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా విచారణకు అటెండ్ అయ్యారు. అలాగే అప్పట్లో రానా ఒక క్లియరెన్స్ కూడా అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను చట్టబద్ధమైన కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో గేమింగ్ యాప్స్ కి మాత్రమే నేను ప్రమోషన్స్ చేశాను, కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి నేను ప్రమోషన్స్ చేయలేదు అని ఆయన క్లియర్ కట్ గా స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. కానీ నిధి అగర్వాల్ విషయంలో కొన్ని లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్లాట్ఫామ్లకు ప్రచారం చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ కోరుతూ నిధిని అయితే ఈ రోజు దర్యాప్తు సంస్థ పిలవడం జరిగింది. అలాగే దర్యాప్తు సంస్థ కార్యాలయానికి నిధి కూడా వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చెల్లింపులు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అలాగే వాటికి సంబంధించిన మనీ లాండరింగ్ కోణాన్ని కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా 29 సెలబ్రిటీలతో ఉన్న ఈ ఏవైతే వివాదాలు, ఈ ఆరోపణలు ఉన్నాయో దీనికి మెయిన్ గా సోషల్ మీడియా ప్రముఖులపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఒక మియాపూర్ కు చెందిన వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఫణీంద్ర శర్మ ఈ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగానే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సెలబ్రిటీల ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు ప్రమోట్ చేశారు. దీని ద్వారా ప్రజలు కూడా ప్రభావితం అయ్యారు. కాబట్టి వాళ్ళని డబ్బులు పెట్టేలా ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రోత్సహించినట్లుగా కూడా ఆ ఫిర్యాదులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గతంలో చూసుకున్నట్లయితే ప్రణీత కావచ్చు, అలాగే మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ఈ అనన్య నాగులతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండడం అనేది చాలా మందికి ఇప్పుడు అంటే ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇంత వేల కోట్ల డబ్బుల్ని ప్రజల నుంచి ఎలా సొమ్ముగా చేసుకుంటున్నారు అనే కోణంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు చట్టబద్ధమైన ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రచారం చేశామని, వాళ్ళు అక్రమ బెట్టింగ్ యాప్లని ఏ విధంగా కూడా ప్రమోట్ చేయలేదని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నిధి అగర్వాల్ కూడా ఈడీ అధికారులు నిధి అగర్వాల్ ని ఏవే ప్రశ్నలు సంధిస్తారు అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. అయితే అంటే ఈడీ అధికారులు ఎలాంటి వివరాలు రాబడతారు, అలాగే ఆమెకు ఎలాంటి చెల్లింపులు జరిగాయి, అలాగే ప్రచార ఒప్పందాలకు సంబంధించిన ఏవైనా లావాదేవీలు ఉన్నాయా, ఎందుకంటే అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ అగ్రిమెంట్స్ కోణంలో కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే
ఈ లావాదేవీలు ఎలా చేశారు ఏంటి అనే దానిపైన కూడా కీలకంగా కూడా తెలుస్తుంది. ఈడీ అధికారులు చేసిన కొన్ని ఆరోపణలకైతే అలాగే నిధి అగర్వాల్ ఈ రోజు విచారణకి అటెండ్ అవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది శ్రావణి. థ్యాంక్ యూ రాణి.